మాట మీద నిలబడే తత్వం జగన్మోహన్ రెడ్డిదైతే మాట ఇచ్చి మోసగించడం చంద్రబాబు నైజమని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. బాబు చేపడుతోన్న ష్యూరిటీ కార్యక్రమం బుర్రలేని లోకేష్ కోసమేనని ఎద్దేవా చేశారు. నందిగామ నియోజకవర్గం పరిటాల గ్రామంలో జరిగిన పలు కార్యక్రమాల్లో నాని పాల్గొన్నారు. భవిష్యత్తు గ్యారంటీ చంద్రబాబు కుటుంబానికే వర్తిస్తుందన్నారు. ఓడిపోయే లోకేష్ రెడ్ బుక్ లో రాసుకుని బుక్ ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు. పేదవాళ్ల కోసం కష్టపడేది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. విజయవాడ ఎంపీగా చంద్రబాబు పోటీ చేసినా సరే తాను లక్షల మెజారిటీతో గెలుస్తానన్నారు. 2014లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు. నేను కూడా అప్పుడు ఎంపీని. ఆయన పాదయాత్ర అంతా ఈ ప్రాంతంలో నేనే చూసే, మీ అందరికి తెలుసు. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చుకొని వెళ్ళేవాడు. ఒక్క హామీ నెరవేర్చలా. అదేంటంటే ఈ రాష్ట్రం విడిపోయింది అని చెప్పి లేనిపోయినన్నీ చెప్పేవాడు. డ్వాక్రా రుణాలు చేయలే, రైతు రుణ మాఫీ చేయలే, రకరకాలు చేసి ఇప్పుడు మళ్ళీ ఏంటది మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక కార్డు పట్టుకుని తిరుగుతున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఒకళ్ళకే, బుద్ధి లేని వాళ్ళ అబ్బాయికి గ్యారంటీ ఇస్తాడు, ఆయన కుటుంబానికి గ్యారంటీ ఇస్తాడు తప్ప ఆయన చెప్పేవన్నీ మళ్ళీ అబద్ధాలే, ఏమి చేయడు. మళ్ళీ అమరావతి అంటాడు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళేవాడు. ఢిల్లీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఇవన్నీ ప్రత్యక్షం చూశాను కాబట్టి చెప్తున్నా, సార్ మా రాష్ట్రం ఇదైపోయింది, మాకు డబ్బులు కావాలనేవాడు. ఆయన తిరంగానే ఆయన మాతో చెప్పేవాడు. ఆయన ఒక స్పెషల్ హెలికాప్టర్ ఎక్కాడు, ఇంటి ముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగాడు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొచ్చాడు. మీ రాష్ట్రం పెద్ద అంటాడు ఏంటని మాకు చెప్పాడు ఆయన.